హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల 30,000 కోట్ల బకాయిలు 30%తో మధ్యంతర భృతి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు మరియు వారి పెండింగ్ బకాయిల అంశం అత్యంత తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు 30,000 కోట్ల రూపాయల భారీ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని, వీటిని వెంటనే చెల్లించాలనే డిమాండ్ ఇప్పుడు ఒక ఉద్యమ రూపం దాల్చుతోంది. ముఖ్యంగా 12వ వేతన సవరణ సంఘం 12థ్ పీఆర్సీ ఏర్పాటు మరియు దాని అమలుపై ప్రభుత్వం సత్వరమే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే కాలపరిమితి ముగిసిపోతున్న తదుపరి చర్యలు వేగవంతం కావటం లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ గారు రంగంలోకి దిగి ఉద్యోగుల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎస్సీ సామాజిక వర్గ నాయకులు మరియు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన ఒక భారీ ధర్నా నిర్వహించారు. మరి ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ గారు మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలుగా సరైన పద్ధతిలో పీఆర్సీ అమలు జరగకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు 6,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి, పిల్లల చదువులకు మరియు అనారోగ్య సమస్యలకు తన జీతం మీద ఆధారపడతారని, కానీ సకాలంలో పెంచాల్సినటువంటి జీతాలు పెంచకపోవడం మరియు రావాల్సిన బకాయిలు ఆపడం వల్ల వారి జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి ఆయన వివరించారు. అందుకే మే నెలాఖరులోగా ఉద్యోగులకు రావాల్సిన 30,000 కోట్ల రూపాయల బకాయిలను ఎటువంటి సాకులు చెప్పకుండా వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బకాయిలు అంటే కేవలం అంకెలు మాత్రమే కాదని, అవి ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి సంపాదించుకున్న హక్కు అని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతల పట్ల ఆయన తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా అమరావతిలోని సచివాలయం మరియు ఇతర ప్రభుత్వ భవనాల అలంకరణ కోసం, హంగుల కోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని, అదే సమయంలో ప్రజలకు సేవ చేస్తున్న ఉద్యోగుల కడుపు మాడుస్తున్నారని అయితే ఆయన మండిపడ్డారు. భవనాల కంటే ఆ భవనాల్లో పనిచేసే మనుషుల సంక్షేమం ముఖ్యమని, ఉద్యోగ సమస్యలను విస్మరించి కేవలం ఈ మేరకు భౌతిక నిర్మాణాలకే ప్రాధాన్యత ఇవ్వడం ఒక ప్రజాస్వామ్యం ప్రభుత్వానికి తగదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా నడవాలంటే ఉద్యోగులు సంతోషంగా ఉండాలని, వారి డిమాండ్లను పరిష్కరించకపోతే పాలన కుంటుపడుతుందని ఆయన హెచ్చరించారు. మరింత ఘాటుగా స్పందిస్తూ రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలు అమరావతి రాజధాని విషయంలో అంత సంతృప్తిగా లేరని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి నగరం ప్రస్తుతం సామాన్యులకు అందుబాటులో లేదని, అది కేవలం కొందరి ప్రయోజనాల కోసమే చంద్రావతిగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో ఉందని, ఇటువంటి తరుణంలో భారీ అప్పులు తెచ్చి మరీ రాజధాని కట్టాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి ప్రాధాన్యత అనేది రాజధాని నిర్మాణానికా లేక రాష్ట్రానికి ప్రజలకు మరియు ఉద్యోగుల ఆర్థిక భద్రతకు అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో మరియు అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధపు హామీలతో ఉద్యోగులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను కలెక్టరేట్ అధికారులకు అందజేసి ఈ సమస్యపై ఉన్న గంభీరతను చాటి చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో అనేక మంది దళిత మరియు గిరిజన నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉద్యోగుల ప్రధాన డిమాండ్ 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించడం మరియు దాని అమలుకు సంబంధించి ఒక స్పష్టమైన టైమ్ టేబుల్‌ను విడుదల చేయడము. ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో 12వ పీఆర్సీకి సంబంధించి ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంది.
పీఆర్సీ ప్రకటించేలోపు ఉద్యోగులకు కనీసం 30% మేర మధ్యంతర భృతి చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఎందుకంటే 30,000,00,00,000 బకాయిలు అంటే ఒక ఉద్యోగికి వారి బేసిక్ పే ఆధారంగా సగటున 3-4 లక్షల వరకు నగదు అందాల్సి ఉంటుంది. మరి ఈ భారీ మొత్తం గనుక ఉద్యోగులకు అందితే వారు తమకున్న అప్పులను తీర్చుకోవడానికే లేదా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఉద్యోగుల సమస్యలపై ఒక సానుకూలమైన మరియు నిర్ణయాత్మకమైన ప్రకటన చేయాలనైతే అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి మూలమని ప్రభుత్వం గుర్తించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది.